మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనాన్ని. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పింది. సో ఆ వాక్యాన్ని బట్టి చూస్తే 37వ వచనం చూస్తే, పేతురును జెబెదయి ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాడు. సో ఈ స్టోరీ మనందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళు కూడా దయచేసి వినాల్సిందిగా మనవి చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య దేవుని చిత్తం చేయాలనే ఉద్దేశం అతనికి ఉంది కనుక ప్రార్థన చేయడానికి, దుఃఖపడుటకు, చింతాక్రాంతుడగుటకు ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అదొక తోట. సో గెత్సెమనే ఒక తోట లాంటిది. సో ఆ ప్రదేశానికి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నేను నా సిల్వ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, నాకున్న ఈ భారాన్ని దయచేసి తీస్తే బాగుంటుందని అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాను. కానీ ఈయన వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళకుండా యేసుక్రీస్తు ప్రభు తనతో పాటు ఉన్న 12 మంది శిష్యులను కూడా వెంటబెట్టుకొని వెళ్ళారు. సో ఎప్పుడైతే వెంటబెట్టుకొని వెళ్ళారో బాగా గమనించండి. శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు తిరుగుడు మామూలుగా ఉండదు. సో ప్రదేశాలకి తిరగడము, ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క చోటుకు తిరగడము, అలా తిరిగినప్పుడల్లా శిష్యులు అలసిపోయేవారు. ఇక్కడ కూడా గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేసే టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట, అలసిపోయి నిద్రపోవడానికి అక్కడ వాళ్ళకి తొందరగా ఉందన్నమాట. సో ఆ వచనం చూద్దాం, 40 వర్స్ చూద్దాం. ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమని అంటున్నాడు, నా కొరకు, ఒకసారి మళ్ళీ చదవండి, లెట్ యూ పీపుల్ అండర్స్టాండ్. బాగా వినండి, శ్రద్ధగా వినండి ప్లీజ్ దయచేసి. ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి, శిష్యుల దగ్గరికి యేసయ్య మరలా వచ్చి వారు నిద్రించుట చూచి, వారు నిద్రపోవడం చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? సో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నాతో కూడా మీరు దేవునికి ప్రార్థన చేయలేరా మేలుకొని అని అంటున్నాడు. దాంతోపాటు మీరు శోధనలో ప్రవేశింపకుండా, ఎవరు శోధనలో పడకుండా, యేసయ్యనా శిష్యులు. అక్కడ అందరు అనుకుంటారు ఏంటంటే యేసయ్య శోధనలో ఉన్నాడేమో అనే ఆలోచన అందరికి ఉంటుంది. కానీ ఎవరి కోసం ప్రార్థన చేసుకోమని శిష్యులకి అక్కడ చెప్తున్నాడు? శిష్యుల కోసమే. ఏమని ప్రార్థన చేయమని బయలుపరుస్తున్నాడు అక్కడ? శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి. ఎవరు శోధనలో పడకుండా? శిష్యులు. సో ఆ విషయాన్ని యేసయ్య శిష్యులకు చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయంట? భారంగా ఉన్నాయంట. దేనికి భారంగా ఉన్నాయి? నిద్రపోవడానికి. అంటే అంత అలసిపోయినారో, అంత పని చేసినప్పుడు దేవుని పని, వాళ్ళ సొంత పని అనట్లేదు, దైవ పనే, దేవుని యొక్క పని చేసినా కూడా వాళ్ళకు ఒక చోటుకు వచ్చినప్పుడు కళ్ళు భారం అయిపోయాయంట, శరీరం అలసట అయిపోయిందంట. సో చాలామంది ఇదే డౌట్ఫుల్గా ఉంటారు, ఏంటంటే యేసయ్య నేను పని చేసి నేను ఇంట్లోకి వచ్చాను కనుక ప్రార్థన చేయలేకపోతున్నాను అని అనుకుంటాం. సో చాలామంది అదే అనుకుంటారు. ఏమని? నేను ఒక బిజినెస్కో ఒక పనికో వెళ్ళి ఇంటికి వచ్చిన భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, సో వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను చాలా అలసిపోయాను కనుక ఈరోజు నేను ప్రార్థన చేయలేను అంటారా? అన్నదా? ఎంతమంది అంటారు? అందరు అదే వర్డ్ని మనం ఎప్పుడు కూడా ఆ మాటను దేవునితో పంచుకుంటాం. యేసయ్య ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోతా. అదే యేసయ్య ఏమంటున్నాడు? మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి. సో ఇక్కడ అనుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలని ఆశ ఉంది, అందుకే అంటున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము సహకరించట్లేదంట. అందరూ వాడే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ ఎలా ఉందంటే, లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ వాళ్ళు అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. ఏది? ఈ డైలాగ్ని. ఏమని? ఆత్మ సిద్ధమే కానీ శరీరము సహకరించట్లేదు, శరీరము సిద్ధము కాదు. ఆత్మ సిద్ధమే అంటే అర్థం ఏంటి? లోపల ఆశ ఉంది, ఏమని? ప్రార్థన చేయాలా. లోపల ఆశ ఉంది, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. లోపల ఆశ ఉంది, ఉపవాసం చేయాలి. కానీ శరీరం అలసట, పడుకుంటే బాగుండు, నిద్రపోతే బాగుండు, రేపు మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి, రేపు ఈ పని ఉంది, రేపు ఆ పని ఉంది, సో నా వల్ల అవ్వట్లేదేమో, నా వల్ల అస్సలు అవ్వట్లేదు, కొద్దిసేపు పడుకుంటే బాగుంటుంది, రెస్టింగ్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో వాళ్ళున్నట్టు మనం కూడా ఉన్నాం. అవునా కాదా? కానీ యేసయ్య అలసిపోలే అంటావా?
యేసయ్య అక్కడ శరీరం దేవుని శరీరం కాదు యేసు ప్రభుకు ఉన్నది, సహజముగా మానవ శరీరమే యేసు ప్రభు ధరించుకున్నాడు. అలాంటి మానవ శరీరంతో ఉన్న యేసయ్య స్టిల్ అలసిపోయినాడు. అయినా కూడా అతడు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. 3 సార్లు 4 సార్లు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఒకేసారి శిష్యుల దగ్గరికి వెళ్ళి అమ్మ లేచి ప్రార్థన చేసుకుని అనలేదు. ఎన్నోసార్లు పోయాడు? 3 సార్లు పోతున్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ, మరలా వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు. నెక్స్ట్ నీకు చదువుదాం, అలానే కంటిన్యూ. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని. సో ఈ రెండోసారి ఏం చేస్తున్నాడు అంటే, ఫస్ట్ టైం శిష్యులకు చెప్పాడు లేచి ప్రార్థన చేసుకోండి మీ శోధనలో పడకుండా, వాళ్ళు ఇవ్వలేదు. సో రెండోసారి మళ్ళీ తోటలోకి వచ్చి మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. సాధ్యము అవ్వట్లేదు కనుక తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ చదవండి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. మళ్ళీ ఏం చేస్తున్నాడు యేసయ్య? నీ చిత్తమే జరుగునుగాక అన్న యేసయ్య మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? శిష్యుల దగ్గరికి వెళ్తున్నాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రేయర్. అరే వీళ్ళు లేచి ప్రార్థన చేస్తారేమో, వాళ్ళ కోసం కావచ్చు, నా కోసం కావచ్చు, దేవుని చిత్తం జరిగేలాగా ఆ ప్రార్థన చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు మరలా నిద్రించి చూచెను, ఏలనగా వారి కనులు ఎలా ఉన్నాయంట? భారముగా ఉన్నాయంట. ఎప్పుడు మీ కళ్ళు భారంగా ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి మన కళ్ళు భారంగా? శరీరం అలసట అయినప్పుడు, మనస్సు అలసిపోయినప్పుడు మన కళ్ళు భారంగా ఉంటాయి. సో అక్కడ శిష్యుల కళ్ళు కూడా భారంగా ఉండటానికి కారణం వాళ్ళు మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయినారు. తర్వాత ఏమంటున్నాడు? ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేశాడు? మరలా అంటే ఎన్నోసారి ఇది 3వసారి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట ఇప్పుడు ఏమంటున్నాడు? నిద్ర నుంచి బయటికి రండి అంటున్నాడా? ఇంకేం లేదులే, నిద్ర వెళ్ళండి అంటున్నాడు. అంటే ఈ 3వసారి ఎందుకు యేసయ్య నిద్ర వెళ్ళండి, అలసట తీర్చుకోండి అన్నాడు? ఫస్ట్ 2 టైమ్స్ నిద్రలకించి లేచి ప్రార్థన చేసుకో అన్నాడు. కానీ 3వసారికి వచ్చేసరికి యేసు ప్రభు కాంప్రమైజ్ అయ్యాడా లేదా? ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? శిష్యులతో. ఫస్ట్ 2 టైమ్స్ ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ఎంత కళ్ళు భారం ఉండని, ఎంత నిద్ర వచ్చినా, నో మ్యాటర్ హౌ మచ్ యూ హ్యావ్ ఎ స్లంబర్. కానీ నిజానికి అక్కడ యేసయ్య 2 సార్లు వాళ్ళకి గద్దించి చెప్పాడు, నిద్ర నుంచి లేచి మీరు ప్రార్థన చేసుకోండి అని. కానీ 3వసారికి వచ్చేసరికి యేసు ప్రభు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యాడు. ఏమని? ఇంకా నో ప్రాబ్లం, ప్రార్థన చేయకపోయినా నో ప్రాబ్లం, మీరు పడుకోండి, కాస్త తీరిక తీర్చండి, రైట్? సో కాస్త నిద్రపోండి అన్నట్టుగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు 3వసారి చెప్పాల్సిన కారణం ఎందుకు వస్తుంది? సో ఆ టాపిక్ మీద ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో మనం కూడా చాలాసార్లు ప్రార్థన బాగా గుర్తుపెట్టుకోండి, సమస్య కోసం సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రార్థన చేస్తాం, బట్ ఎక్కువ ప్రార్థన చేయలేం. కొన్ని రోజులు అయినాక సమస్య వెళ్ళిపోతుంది. మనం ఏమనుకుంటామంటే, తండ్రి నీ కృప ద్వారా సమస్య వెళ్ళిపోయింది అనుకుంటాం. కానీ సమస్య ఎందుకు వెళ్ళిపోయిందంటే కృప ద్వారా కాదు, దేవుడు కాంప్రమైజ్ అయ్యాడు. ఏమయ్యాడు దేవుడు? కాంప్రమైజ్. అంటే ఆ సమస్యను, నీ శరీర సంబంధమైన బద్ధకము ఏదైతుందో నువ్వు జయించలేకపోతున్నావు కనుక ఆ సమస్యలో ఉన్న మహిమ ఏదైతుందో నేను ఇవ్వలేకపోతున్నాను మీకు. ఎందుకు? ఆ సమస్యను జయించలేకపోతున్నాం కనుక. సో అక్కడ యేసయ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు శిష్యులతో అంటే బాగా గుర్తుపెట్టుకోండి. సో శిష్యులు కూడా యేసయ్య పొందుకుంటున్న మహిమలో శిష్యులు కూడా పాలిభాగస్తులు అవ్వాలి అనే ఆశ ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. యేసయ్యలో ఉన్న శక్తి, యేసయ్యలో ఉన్న మహిమ, యేసయ్యలో ఉన్న అధికారం, యేసయ్యలో ఉన్న బలం, దేవుని మహిమ ఏదైతే యేసుక్రీస్తులో ఉందో అదంతా కూడా ఎవరి పాలిభాగస్తుడు అవ్వాలని చూస్తున్నాడు యేసయ్య? శిష్యులు. అది ఎలా అవుతుంది? యేసు ప్రభు కష్టంలో కూడా శిష్యులు ఏం చేయాలి అంటే మహిమలో మాత్రమేనా? పాలు పంపకాలు మహిమలో మాత్రమేనా? ఇంకా దానికి ముందున్న కష్టంలో కూడా శిష్యులు ఏం చేయాలంట? వాళ్ళు పాలు పంచుకోవాలంట.
కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? మహిమ కావాలి కానీ కష్టము వద్దు అని నిమ్మతమ్ముగా పడుకుంటున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు మూడవసారి వచ్చి, మీరు సమస్యను జయించలేరు, మీ శరీరాన్ని మీరు జయించలేకపోతున్నారు, కాబట్టి నీకొచ్చిన సమస్య మీరు జయించలేకపోతున్నారు, కాబట్టి నో ప్రాబ్లం, మీరు బాగానే ఉంటారు కానీ రాబోయే మహిమను చూడలేకపోతారు. అందుకే బాగా వినండి, అపోస్తలుడైన పౌలు పోయినసారి వాక్యంలో ఏం తెలియపరిచాను, అక్కడ వాళ్ళు ఆ కన్యకలు కావచ్చు, అక్కడున్న ప్రవక్త కావచ్చు, ఏమంటున్నారు, వాళ్ళంతా కూడా కలిసి పౌల్ని యెరూషలేములోకి వెళ్ళకుండా, ఒకవేళ యెరూషలేములోకి వెళ్తే మిమ్మల్ని బంధిస్తారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని హింసిస్తారు అని పౌలు కన్నప్పుడు పౌలు ఏమన్నాడండి? నేను బంధించబడుటకు మాత్రమే కాదు, చనిపోవుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నానని అంటున్నాడు. అంటే ఏ సమస్య అయితే అపోస్తలుడైన పౌలుకు వచ్చిందో ఎదుర్కొంటున్నాడా, లేకపోతే ఆ సమస్యను చూసి భయపడ్డాడా? ఎదుర్కోవాలని రెడీగా ఉన్నాడంట. అందుకే ఆయన మహిమ కలిగిన వాడిగా 12 మంది శిష్యుల కన్నా ఎక్కువ సేవ ఎవరు చేశారండి బైబిల్ ప్రకారం? పౌలు. అంత సేవ ఎలా చేయగలిగారు చెప్పండి? పౌలు ఇప్పుడు యేసు ప్రభుతో శారీరకంగా ఆత్మీయంగా తిరిగిన వ్యక్తులు ఎవరు? 12 మంది శిష్యులు. అపోస్తలుడైన పౌలు తిరగలేదు యేసు ప్రభుతో పాటు పరిచర్యలో, కానీ 12 మంది శిష్యులు యేసయ్యతో పాటు పరిచర్యలో వెళ్ళారు. కానీ శిష్యులు కష్టం రాగానే, బాధ రాగానే, వేదన రాగానే ఏం చేశారు? శిష్యులు పక్కకి వెళ్ళిపోయారు. అదే పౌలుకు కష్టం రాగానే ఏం చేశారు? చనిపోవుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నానని ప్రకటించుకున్నాడండి. ఎందుకు పౌలుకు అంత శక్తి ఉంది, ఎందుకు శిష్యులకు అంత శక్తి వాళ్ళకి రాలేకపోయింది? వాట్స్ ద డిఫరెన్స్? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎందుకు శిష్యులకు ఎక్కువ అభిషేకం లేదు, ఎందుకు పౌలుకు ఎక్కువ అభిషేకం ఉంది, ఎక్కువ ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎక్కువ మహిమ ఎందుకు పౌలుకి ఇవ్వబడింది? అంటే పౌలుకు ఎక్కువ ఆశ ఉందా? దేవుని ప్రణాళిక పౌలు మీద ఎక్కువగా ఉందా అంటే అట్లా కాదు. పౌలుకు కమిట్మెంట్ ఉంది. ఏ కమిట్మెంట్? ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దాన్ని ఖచ్చితంగా జయించి దేవుని మహిమలు నేను ఖచ్చితంగా పొందుకున్నాను. కానీ శిష్యులు ఏమంటున్నారు? మహిమలో వాళ్ళు పాలు పంచుకోవట్లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా, వాళ్ళు నిద్ర వచ్చినా కనీసం నిద్రని కూడా జయించలేకున్నారు గనుక వాళ్ళు మహిమను పొందలేకపోయారంట. ఈరోజు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మూడవసారి వాళ్ళతో మాట్లాడుతూ కాంప్రమైజ్ అయ్యాడంట. 2 సార్లు వాళ్ళని గద్దించాడు. ఏమని గద్దిస్తున్నాడు? ఆ సమస్యను బట్టి మీ నిద్రలో నుంచి లేచి శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. అదే మూడోసారికి వస్తే ఎంతసేపు అంటే అప్పుడు నిద్రపోండి, నో ప్రాబ్లం. అంటే ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాడు దేవుడు? సమస్యను జయించలేకపోతే దేవుడు సమస్యను తీసేస్తాడు. సమస్య తీసేశాడు దేవుడు అని మనం అనుకొని సంతోషించి గంతులు వేస్తాం. కానీ ఏం కోల్పోయినాం యాక్చువల్గా? మహిమ. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమవుతుందా? సమస్య అనగానే మనిషికి భయం వేస్తుంది. శరీర సంబంధమగు ఆశ అనగానే మనిషి సుఖపూరుడుగా బ్రతకాలని ఆశపడతాడు. సో వాళ్ళకంతా నిద్ర రాగానే యేసుక్రీస్తు దుఃఖాక్రాంతుడై. ఎవరు రాశారండి బైబిల్? వాళ్ళేగా. యేసుప్రభు రాశాడా? లేదు. అఫ్కోర్స్ దేవుడు రాపిచ్చాడు, కానీ రాసింది ఎవరు? మత్తయి, పేతురు, వీళ్ళందరూ రాశారు. ఇప్పుడు శిష్యుడే బైబిల్ రాస్తున్నప్పుడు శిష్యుడు ఏమని రాస్తున్నాడు? దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై. అంటే దుఃఖపడుతూ యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు చూశారు? వీళ్ళంతా శిష్యులు చూశారు. మరి చూస్తున్నప్పుడు అరే యేసయ్య ఎందుకు ఏడుస్తున్నాడు రా, యేసయ్య ఎందుకు అంత దుఃఖంగా ఉన్నాడు రా అని పోయి అడిగి నేను కూడా మీతో పాటు ప్రార్థన చేస్తామని అంటున్నారా? ఏం చేస్తున్నారు? ఒక దగ్గర అందరూ కూడుకొని నిద్రపోతున్నారన్న గురుకులు కొడుతూ. అంటే కష్టములో పాలు పంపకాలు చేయకపోతే, కష్టములో పాలు పంచుకోకపోతే మహిమలో వాడు పాలు పంచుకోలేకపోతాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుని మహిమ నాకు రావాలంటే యేసు ప్రభు సిలువను నేనేం చేయాలా? మోయాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో భారము, దేవుని రాజ్యము గూర్చిన మహిమ భారము ఏదైతే ఉందో అది ఎవరైతే మోస్తారో దేవుని మహిమను వాడు పొందుకుంటాడంట. ఈరోజు ద గాడ్ గ్లోరీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ ఇయర్ ఏంటండి? తెలుగులో చెప్పండి, ఏముంది?
ఏ మహిమ? కడవరి మహిమ. సో ఇంగ్లీష్లో ఏంది? ద ఇయర్ ఆఫ్ లాటర్ గ్లోరీ. సరే, లాటర్ పక్కన మహిమ. సో ఈ ఒక సంవత్సరము మహిమ కలిగిన సంవత్సరముగా ఉండాలా. ఈ సంవత్సరం అయిపోయేలోగా అందరూ ఏం పొందుకొని ఉండాలి దేవుని చిత్త ప్రకారం? మహిమ. ఇప్పుడు మహిమ ఎందుకు ఎక్కువ మంది పొందుకోలేకపోతున్నారంటే కష్టాలు వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కడు ప్రార్థన చేశాడు కనుక మహిమను పొందలేకపోతున్నాడు. సో నిద్ర ఎప్పుడైతే కనుల మీద భారముగా ఉందో వాడు నిద్రని జయించి ప్రార్థన చేయలే, నిద్ర వెళ్ళిపోయాడంట. అందుకే అక్కడ మహిమ వాడు పొందలేకపోతున్నాడు. శిష్యుడైతే ఏంటి, అపోస్తలుడైతే ఏంటి, విశ్వాస అయితే ఏంటి, అందరికీ ఒకే వాక్యం, ఒకే ప్రిన్సిపల్, ఒకే విధమైన అనాయింటింగ్. అపోస్తలుడైన పౌలు ఎక్కువ ప్రత్యక్షతలు కలిగిన వాడు. ఎవరికన్నా ఎక్కువగా? ఈ 12 మంది శిష్యుల కన్నా ఎక్కువగా. చూద్దాం 1 కొరింథీ 14వ అధ్యాయము. ఐ బిలీవ్ దట్ 1 Corinthians chapter number 14. Verse number 18. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? నేను మీ అందరికన్నా ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నాను. తర్వాత 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నలుగుకొట్టుటకును సాతాను యొక్క దూతగా ఎంచబడెను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. విశేషము అంటే ఏంటి? స్పెషల్గా ఉన్నాయంట. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. సో స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ రెవల్యూషన్స్ అతని దగ్గర ఉన్నాయి. అవన్నీ రావటానికి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఓన్లీ ప్రార్థన మాత్రమే చేశాడా? కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేలాగా ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్తున్నాడు, ఇలాంటి ప్రత్యక్షతలు అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడ్డాయంట. సో చాలామంది ఎక్కువ మహిమను పొందుకోవాలంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తే రాదు. మహిమ నీ మీదికి రావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? కష్టాన్ని ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ప్రతి సమస్యను ఎదుర్కోవాలి. హల్లెలూయా. సో అపోస్తలుడైన పౌలు సమస్య రాగానే దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన సమస్యనే అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడింది. ఏంటి? యెరూషలేములోకి వెళ్తే నువ్వు బంధించబడతావు, హింసించబడతావు. అయినా కూడా పౌలు ఏమంటున్నాడు? నేను బంధించుటకు మాత్రమే కాదు, చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అందుకే అంత మహిమ ఇవ్వబడ్డది. అదే పేతురు అయితే యేసయ్య సిల్వ త్యాగంలోకి వెళ్ళే ముందు యేసయ్యను బంధించినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి అడుగుతారు, పేతురు, అరే నీకు యేసయ్యతో ఉన్నావు కదా ఇంత ముందుకు, నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా అంటే పేతురు ఏమంటాడు? ఈ యేసయ్య ఎవరో నాకు తెలీదు. 3 సార్లు అబద్ధములు ఆడతాడు, మహిమను కోల్పోయాడు. అఫ్ కోర్స్ హీ హాస్ గివెన్ అథారిటీ, బట్ వితౌట్ పవర్ అథారిటీ నెవర్ మేనిఫెస్ట్. శిష్యులకి అధికారం ఇవ్వబడింది కానీ పవర్లో మేనిఫెస్టేషన్ అవ్వలేదు. కానీ అపోస్తలుడైన పౌలు దేవుని అధికారంతో పాటు ఎక్కడ ప్రత్యక్షపరచబడ్డాడు? దేవుని శక్తిలో ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకే అంటున్నాడు యేసయ్య, అభిషేకం అనేది ఆత్మతో శక్తితో అభిషేకించబడాలని అంటున్నాడు. సో ఇక్కడ దేవుని మహిమ మనం పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్గము ఒక డోరు. ఎలాంటి డోర్ కలిగి ఉంటుందంట? సమస్యలు అనే డోర్ ఉంటుంది. ఆ సమస్యలు అనే డోర్ తీసుకొని పోతేనే మహిమ కలిగిన రూమ్లోకి నువ్వు వెళ్తావంట. ఆ సమస్య కలిగిన డోర్ చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది? వెనుకడు వేయాలనిపిస్తుంది. లోపల రూమ్లో ఏముందో నీకు అర్థం కాదు, నీకు కనిపించేది డోర్ మాత్రమే. ఆ డోర్ ఖచ్చితంగా ముళ్ళ కంపలతో ఉంటుంది, ఆ డోర్ ఖచ్చితంగా సమస్యలతో నిండి ఉంటుంది, ఆ డోర్ ఖచ్చితంగా వేదనతో నిండి ఉంటుంది. అది ఎప్పుడైతే నీ కళ్ళకు చూస్తావో భారముగా అనిపిస్తుంది అంట. తద్వారా ఇది నేను జయించలేనేమో, ఈ పని నేను చెయ్యలేదేమో అన్నట్టుగా అక్కడ మనం అనుకొని వెనుకడిగేస్తామంట. ఈరోజు దేవుని ఆత్మ మనందరితో మాట్లాడుతున్నాడు. అది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొన్న వాడే మహిమ కలిగిన వాడిగా ఈ లోకంలో జీవిస్తాడంట. దట్స్ ద ఓన్లీ స్టేట్మెంట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ సమస్య అయినా కావచ్చు. నీకు బలమైన నిద్ర వస్తుంది,
ప్రార్థన చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు ఆ నిద్ర నీకు సమస్యనా కాదా? రైట్. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నావు, వాక్యం చదివినావు, తర్వాత నిద్ర వచ్చింది, అది సమస్యనా కాదా? కాదు. ఇప్పుడు సమస్య అంటే మీకు అర్థమవుతుందా ఏందనేది? సో సమస్య నిద్ర కాదు, నీ మనసు. అక్కడ నిద్ర రావటం తప్పు కాదు, కానీ ప్రార్థన చెయ్యక ముందు నిద్ర వస్తుంది. ఆ నిద్రకి ఒబీడియంట్ అయ్యి ప్రార్థన మానేసినప్పుడు ఆ నిద్ర నీకు సమస్యగా మారుతుంది, ఆ నిద్ర నీకు శోధనగా మారుతుంది. కానీ అదే ప్రార్థన చేసుకొని, వాక్యం ధ్యానించుకొని, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ఈరోజు నన్ను దర్శించు యేసయ్యా అని సమాధానముగా ఎప్పుడైతే ఉంటామో మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్ర నీకు సమస్య, ఆ నిద్ర నీకు శోధన కాదు. ఏ నిద్ర మనకి సమస్య శోధనగా మారుతుందంట? ప్రార్థన చేసుకోక మునుపు వస్తున్న ఈ నిద్ర ఇంకో శోధనగా మారుతుందంట. ఆ శిష్యులకి ఎప్పుడు వస్తుంది ఆ నిద్ర? ఆ కళ్ళ భారము, ప్రార్థన చేయట్లేదు, వాక్యం ధ్యానించట్లేదు, యేసయ్యతో కలిసి దేవునికి ప్రార్థన చేయట్లేదు. కనుక అక్కడ యేసుప్రభు అంటున్నాడు, శోధనలో మీరు ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఎందుకు శోధన వచ్చింది వాళ్ళకి? ఏ శోధన గురించి అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు? నిద్ర. హల్లెలూయా. అంటే చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, వాట్సో ఎవర్, ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి కష్టమైనా ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిందయ్యా, ఈ కష్టాన్ని నేను ఎదుర్కొనేటట్టు నాకు శక్తినివ్వండి. అపోస్తుడైన పౌలు అన్నట్టుగా ఈ కష్టాన్ని నేను భరించటమే కాదు, చనిపోవటానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను అంటారు కొంతమంది. నేను భరించలేనంత సమస్యతో ఉన్నానని. ఎంతమంది అనుకున్నారు చెప్పండి అట్లా? నాకు చాలా బాధ ఉంది. ఎంత బాధ ఉంది సిస్టర్ అంటే, భరించలేనంత భారము, భరించలేనంత భారము, భరించలేనంత కష్టం ఉంటే వితిన్ 1 సెకండ్ నువ్వు చనిపోతావండి, హార్ట్ అటాక్ వచ్చేసి. నెలకు ఒక 1 lakh శాలరీతో ఉన్న వ్యక్తికి 50 లక్షల అప్పు ఉంటే అది వాడికి శోధన అవుతుంది, సమస్య అవుతుంది. అదే నెలకు 1,00,000 రూపాయల శాలరీతో ఉన్న వ్యక్తికి 30,000 అప్పు ఉన్నప్పుడు అది కష్టం, సమస్యగా ఉంటుందా? ఉండదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 రూపాయల సంపాదన ఉన్నవాడికి 1 కోటి రూపాయల అప్పు ఎప్పుడు ఉండదు. వాని తగ్గట్టు ఒక 3 లక్షలు, 5 లక్షలు, 10, 15, 20 దాకా వస్తుంది. వాని సామర్థ్యానికి మించి ఆ కష్టం అనేది ఉండదు. సామర్థ్యాన్ని బట్టే నీకు కష్టం ఉంటుంది, సామర్థ్యాన్ని బట్టే నీకు సమస్య ఉంటుంది, సామర్థ్యాన్ని బట్టే నీకు ప్రయాసం ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మన సామర్థ్యాన్ని బట్టే మన కష్టం వస్తుంది. హల్లెలూయా. మన సామర్థ్యానికి మించిన కష్టం ఏంటో తెలుసా? మరణము. మన సామర్థ్యానికి, మన బలానికి, మన శక్తికి మించిన సమస్య ఏకైక ఒకటే సమస్య, మరణం. అందుకే అంటాడు యేసయ్య, చివరి శత్రువైన మరణాన్ని నేను సంఘము యొక్క పాదాల క్రింద నేను వేస్తానంటాడు. That's an only statement that God can give. హల్లెలూయా. ఏ శత్రువు అది? ఏ శత్రువు? చివరి శత్రువు అంటే నార్మల్గా శత్రువులలో ఒక శత్రువు కాదు. అంటే సంఘం అన్నిటినీ జయిస్తుంది, కానీ దేన్ని జయించలేకపోతుంది? మరణాన్ని జయించలేకపోతుంది. అయినప్పటికీ ఆ సంఘము పాదాల కిందనే నేనేం చేస్తాను? ఆ మరణాన్ని తెచ్చి పెడతా. మనమేం చేయాలి? సంఘముగా దాన్ని తొక్కి దాన్ని బంధించేసేయాలంట. ఈరోజు అధికారం మాత్రమే కాదు, మీరందరూ అలాంటి శక్తిలో మీరు వెళ్ళబోతున్నారండి, బై ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా.
రానున్న రోజుల్లో వాళ్ళు మహిమకరంగా వాడబడతారండి. దిస్ ఇస్ ద ప్రొఫెసీ దట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ప్రవచన వాక్కు మీకు తెలియపరచబడుతుంది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సిచ్యువేషన్స్, నువ్వు ఎప్పుడైతే కష్టాలు సమస్యలు ఎదుర్కొని దాన్ని అడుగు వేస్తూ ఉంటావు, రానున్న రోజుల్లో వచ్చే మహిమలో నువ్వు పాలిభాగస్తులు అవుతావంట. ఈ వాక్యం, ఈ చిన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, ప్రతి సమస్యకు నా దగ్గరికి రాదు, వాక్యాన్ని బట్టి జయిస్తారు. హల్లెలూయా. ఏదైనా దురాత్మ చీకటి శక్తులు ఇబ్బంది పెడుతున్నాయా, కమ్ టు మీ, ఐ విల్ షో ద పవర్ ఆఫ్ జీసస్ టు దట్ ఈవిల్ స్పిరిట్స్. ఒక్కసారి నా దగ్గరకు, అంటే నా దగ్గరికి అంటే ఈ మనిషి దగ్గరికి కాదు, నాలో ఉన్న యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే మీరు వస్తారు, ఎప్పుడు రావాలని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఒక దురాత్మ మిమ్మల్ని టార్చర్ చేసినప్పుడు, సమస్య మిమ్మల్ని టార్చర్ చేసినప్పుడు కాదు, ఏది టార్చర్ చేసినప్పుడు, ఒక దురాత్మ చీకటి శక్తులు ఎప్పుడైతే మిమ్మల్ని టార్చర్ చేస్తాయో, కమ్ టు మీ, ఐ విల్ షో ద రియల్ టార్చర్ టు ద ఈవిల్ స్పిరిట్. సో నిజమైన టార్చర్ ఏంటనేది ఆయనకు చూపిస్తాను. కొన్నిసార్లు కొంతమంది మాంత్రిక శక్తులు ఉంటారు, ఆ మాంత్రిక శక్తులతో కొంతమంది పీడింపబడి సంఘానికి వస్తారు, ప్రార్థన చేస్తాం, విడుదలైపోతుంది, ఇట్స్ డన్. మళ్ళీ చేస్తే, లెట్ మీ షో ద రియల్ విచ్ క్రాఫ్ట్ టు ద విచెస్. అంటే ఆ మంత్రికులకే, అరే ఇలా కాదురా మంత్రం అనేది, దానికన్నా అతీతమైన దేవుని శక్తితో మంచి చెడు రెండు చేయొచ్చు అనే విధానంలో వానికి నేర్పించగలను. దట్స్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. సో ఈ విధమైన మహిమ మనకి ఇవ్వబడుతుందంటే దానికి ముందు ఏం అనుభవించామని అర్థం, సమస్య, కష్టము. అందుకే మాథ్యూ 24లో అంటాడు, అంత్య దినములలో లేకపోతే లాస్ట్ డేస్లో ప్రేమ చల్లారును. చివరి వరకు సహించువాడే, చివరి వరకు సమస్యను జయించిన వాడే రాకల్లో ఎత్తబడతాడు, రక్షించబడతాడు. కానీ చాలా మటుకు సువార్త విన్న తర్వాత దేవుని అంగీకరించి బాప్తిజం తీసుకొని ముందుకెళ్తూ సడన్గా ఒక సమస్య నీకు ఏర్పడుతుంది. ఆ సమస్య పోదు. ఎందుకు సమస్య వెళ్ళిపోవట్లేదంటే దేవుడు కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదండి. ఎందుకు ఆ కష్టం పోవట్లేదంటే దేవుడు కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. హల్లెలూయా. ఎందుకు ఆ అనారోగ్యం వెళ్ళిపోవట్లేదంటే దేవుడు కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. ఆ కష్టం ఏంటో నువ్వే దాన్ని ఎదురించి దాంతో మాట్లాడి అది యేసుక్రీస్తు నామములో నీ నుండి తొలగిపోయేలాగా నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ సమస్య వింటాది అని దేవుడు నిరూపించడానికి కొన్నిసార్లు దేవుడు కాంప్రమైజ్ కాడు. అదే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సైలెన్స్ ఇస్ ద కాంప్రమైజ్, నాన్ కాంప్రమైజ్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఈ విధానంలో సంఘాన్ని నడిపిస్తున్నాడు కనుక, సో దయచేసి అర్థం చేసుకోండి. మూడవసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, సేద తీర్చుకోండి నిద్ర, ఇప్పుడు మీరు వెళ్ళండి. అంతకుముందుకు 2 సార్లు ఏమన్నాడు, అంతకుముందుకు ఏమన్నా 2 సార్లు, మీరు నిద్రల నుంచి లేచి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలలో పడకుండా ప్రార్థన చేయండి. హల్లెలూయా. 2024 ఎలానో అలా అయిపోయింది. 2023 డిసెంబర్లో కూడా అలాగనే అనుకున్న వారిగా ఉన్నారు. ఏంటి 2023 ఎలాగో అలాగా అయిపోయింది. 2024లో జనవరి 1 నుంచి ఎట్లా ఏదేమైనా ప్రతిరోజు నేను ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటాను, వాక్యం ధ్యానిస్తాను, ఆయన సువార్తను ప్రకటిస్తానని అనే ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఐ బిలీవ్ దట్ ఆల్. ఎవరైనా లేపకపోతే వాడు అబద్ధి కూడా నేను చెప్తున్నా. అనుకున్నామా లేదా? జనవరి 1 అండ్ డిసెంబర్ 31, 2023లో అయ్యా 2024 ఖచ్చితంగా ప్రతిరోజు నేను వాక్యం ధ్యానిస్తాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ఎవరు ఫుల్ఫిల్ చేస్తాను? అఫ్కోర్స్ కొన్నిసార్లు అనారోగ్యం అయిపోతాం, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే అది ఇచ్చిపెట్టాను. బట్ టైం ఉన్నప్పుడైనా కనీసం జ్వరం వచ్చిందంటే ప్రార్థన చేయలేము, ఓకే. ఏదైనా ఎవరు హాస్పిటల్ ఉన్నప్పుడు అపాయానికి వెళ్ళాం, అపాయం అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం కనుక, సో అక్కడ టైం అనేది మనం కిల్ అయింది కనుక ఆ రోజు నేను ప్రార్థన చేయలేదు, సో నో ప్రాబ్లం. కానీ చాలామంది టైంని ఎలా కిల్ చేస్తున్నారంట, సమయం ఉన్నా కూడా సమయాన్ని సద్వినియోగం చేయలేకపోతే. దయచేసి అలాంటి బ్రతుకులో మనం ఉన్నామని గ్రహిస్తే కనుక దేవుడు మీకు విడుదలిస్తాడండి. ఆ విడుదల మీరు ఎప్పుడైతే పొందుకుంటారో దాని తర్వాత వచ్చే మహిమ ఖచ్చితంగా నువ్వు అనుభవించేటట్టుగా దేవుడు మీకు శక్తినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ ఒక్క మహిమకైనా పునాది కష్టమే.
ఏ మహిమకైనా పునాదులు ఏముంటాయంటే సమస్యలు, కష్టాలు, వేదనలు, బాధలు. మధ్యలో పిల్లర్స్ ఏంటివో తెలుసా? ఇవన్నీ ఉట్టి మాటలే. కానీ అసలైన పునాది ఏంటంటే నీ కష్టం, నీకున్న ఆ వేదన, ఆ పునాదిగా ఏర్పడుతుందంట. ఆ పునాదుల మీదనే దేవుడు మహిమను కడతాడంట. హల్లెలూయా. ఏం కడతాడు? మహిమను కడతాడు. మనం ఏం చేస్తున్నామంటే బిల్డింగ్ని పైన చూస్తున్నాం, కిందికేం చూడాలి. కిందికేం చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్ ఉందనేది. అది తెలియాలంటే ఎంత సమస్యలకెంచి వీడు వచ్చాడు అనేది మనకు అర్థం కావాలి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ బయట సక్సెస్ అయ్యాడంటే చాలామంది సక్సెస్ని మాత్రమే చూస్తారు, కానీ దాని వెనుకున్న కష్టాన్ని ఎవరైనా చూడగలుగుతారా? చూడలేరు. చూసే కనులు మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మహిమను చూసే కనులు కాదు. నేను మీ కనులు ఎక్కడ తెరవాలో, ఎక్కడ బంధించాలో మీరు గనుక అలౌ చేస్తే అక్కడ బంధిస్తా, అక్కడ తెరుస్తా. ఎక్కడ మహిమ ఎక్కడ తెరవాలనుకుంటున్నానంటే ఎక్కడైతే ఏ కష్టము ద్వారా సక్సెస్ అయ్యారో ప్రజలు, ఏ కష్టము ద్వారా దైవజనుడు గొప్పవాడయ్యాడో, ఏ కష్టము ద్వారా ఒక విశ్వాసి సక్సెస్ అయ్యాడో, సక్సెస్ని మాత్రము చూడకుండా మీ కనులు బంధించబడాలి. కానీ ఏం చూడాలని మీ కనులు తెరవబడాలా? వాళ్ళ కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటి మోటివ్ థింగ్స్ని అక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఎక్స్పీరియన్స్ అయ్యాడండి. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక ఆలోచన తెచ్చిపెట్టాడు, ఏంటంటే లేచి ప్రార్థన చేసుకో. 3 గంటలకు నైట్ పడుకునే ముందు ఒక ఆలోచన వస్తుంది, అబ్బా ప్రార్థన చేసి పడుకుంటే బాగుంటుంది. ఈరోజు తెప్పించేవాడు ఎవరండి? దేవుడే. కానీ ఏమంటాం వెంటనే, ఇప్పుడు వద్దులే రేపు. ఈ శనివారం వచ్చిందంటే ఆ రోజు దేవుని ఆత్మ మాట్లాడడం ఆపేస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా ఓడిపోతాడు, మీరు ఓడిపోయేలాగా చేస్తారు. ఎందుకంటే శనివారం రోజు రాత్రి ఖచ్చితంగా దేవుని ఆత్మ లేచి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోమంటే రేపు ఎలాగో ఆదివారమే కదా, సోమవారం అయినా కష్టమే, నిన్ననే కదా ఆదివారం. అలా అనుకుంటూ ముందుకెళ్తే లైఫ్ ఎలా తయారవుతుంది అంటే ఖచ్చితంగా మహిమలో వాడు పాత్రులు కారు, కానీ కేవలం ఈ కష్టాలలోనే పాత్రులుగా ఉండిపోతామండి. హల్లెలూయా. ఈరోజు మహిమలో పాత్రులముగా, మహిమకు అంగీకారముగా, దేవుడిస్తున్న మహిమకు అరులముగా మనం నిలవబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలండి? ఆ కష్టంని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. హల్లెలూయా. సో వీళ్ళు శిష్యులు దేని జయించలేకపోతున్నారు? చిన్న ప్రాబ్లమ్ని జయించలేకపోతున్నారు. నో ప్రాబ్లమ్ అటాక్ యూ, బట్ వెన్ యూ అలవ్ ద ప్రాబ్లమ్ ఇట్ విల్ అటాక్ యూ. సో అక్కడ ఆ సమస్య ఏంటంటే నిద్ర భారము. ఇక్కడున్న మ్యాక్సిమం 90% ప్రజలకి ఇదే ప్రాబ్లం, నిద్ర, తిండి. ఎందుకంటే నిద్ర ఉపవాసమైనా చేయగలుగుతాడు మనిషి, కానీ నిద్ర ఉపవాసం ఎవడు చేయలేడు. చాలామంది ఉపవాసం చేయమని చెప్తారు, ఇట్స్ గుడ్. ఏ ఉపవాసం? తిండి ఉపవాసం. అంటే తినకుండా 3 రోజులు, 4 రోజులు, 50 రోజులు, 40 రోజులు మనిషి ఉండగలుగుతాడు. నిద్ర 2 days పడుకోకుండా ఉండండి, నీ ముఖము మనోహరముగా ఉంటుందా? మనోహరముగా ఉంటుందా? ఎలా అయిపోతుంది? ఖచ్చితంగా వేరేలాగా అయిపోతుంది ముఖం అంతా. అంటే నిద్ర అనేది మనిషికి అంతగానం కావాలనే ఆ నమ్మకము మనిషి కల్పించుకున్నాడంట. ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ నాట్ ట్రూ. అంటే నేనేమంటున్నానండి, ఇక్కడ ఏదైతే నిద్ర కావాలి మనిషికి 8 గంటలని అనుకుంటామో యాక్చువల్గా అది అబద్ధం. హల్లెలూయా. అందరు ఇక్కడనే ఉన్నారా? మనిషి ఏమని నమ్మితే అది మనిషి యొక్క శరీరంలో పని చేయకపోతే ప్రాబ్లం ఇస్తుంది. సో ఒకవేళ అదే మానవుడు నాకు ఖచ్చితంగా 2 గంటల నిద్ర చాలు అని బలముగా నీ మనసులో నమ్ము, నీకు 2 గంటల నిద్ర నీ శరీరానికి సుఖాన్ని ఇస్తుంది. అదే మనిషి ఏమనుకుంటున్నాడు? 8 hours నిద్ర ఖచ్చితంగా కావాలి అని అనుకుంటున్నాడు, మనసులో బలంగా నమ్ముతున్నాడు దాన్ని. వాడిని 8 hours కాదు 5 hours నిద్రపోయి మిగతా 3 గంటలు నిద్రపోకపోతే ఖచ్చితంగా వాని శరీరం అనారోగ్యం అయిపోతుంది. అంటే యాక్చువల్గా ప్రాబ్లం నిద్రది కాదు, దేంది? మైండ్. అక్కడ కూడా ఇంతకుముందుకు అదే చెప్పా, ప్రాబ్లం నిద్రది కాదు, దేంది? మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలను ఎదుర్కోవటం, కష్టాలను ఎదుర్కోవటం అవన్నీ సెకండరీ అయితే ప్రైమరీ నీ మనసును ఎదుర్కోవటం ప్రైమరీ. హల్లెలూయా, హల్లెలూయా. సో
దయచేసి ఈ ప్రిన్సిపల్ ఆర్డర్ని మనం అందరం కూడా పాటిద్దాం. ఏంటంటే బిఫోర్ యూ డూ సంథింగ్ ఎక్స్టర్నల్లీ యూ హ్యావ్ టు డూ ఇంటర్నల్లీ. బహిరంగంగా ఎప్పుడైతే ఒక పని చేయాలనుకుంటావో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనస్సును శ్రద్ధతో స్ట్రాంగ్నెస్గా చేసుకోండి. నీ మనస్సును ఎప్పుడైతే బలపరుచుకుంటావో ఈ లోకాన్ని సగం జయించినట్టే. కానీ అందరూ ఏమనుకుంటాం, మనస్సును ప్రిపేర్ చేసుకోకుండా లోకంలోకి వెళ్ళి అనేక కార్యాలు చేద్దామని అనుకుంటాం. కానీ మనసును ప్రిపేర్ చేసుకోకుండా లోకంలోకి వెళ్ళి కార్యాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం. అందుకే దేవుడు మొదటిగా ఏమని అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అనేది బయట రాదంట, ఎక్కడి వస్తుందంట, లోన. నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది బిగిన్ అవుతుంది. జడ్జ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద చర్చ్ ఫస్ట్లీ అని అంటాడు. అంటే ఏదైనా సంఘంలో నుండే, ఏదైనా మనిషి యొక్క మనసులో నుండే తయారవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఐ వాంట్ టు గివ్ ఈజ్ ద పవర్. మీ అందరికీ దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు అంటే శక్తి. ఆ శక్తిని ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నారు? బికాస్ నా ఆశ ఏంటంటే దయచేసి 2024 ఎలాగో అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది 2025. మరి ఇదే 2025 డిసెంబర్లో అలానే అంటారు 2025 ఎలాగో అయిపోయింది. అట్లా అలాగా అయిపోయింది అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు? నువ్వు పుట్టినప్పటి నుండి, అంటే ఎట్లా బాప్తిజం తీసుకున్నప్పటి నుండి అలానే అనుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేది? వెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. హల్లెలూయా. సో కనీసం ఇక నేను చెప్పాలి తప్పదు. మీరు చేస్తారా చెయ్యరా నాకు తెలుసు, కానీ స్టిల్ ఐ హ్యావ్ టు గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ దట్ వచ్చే 2025 కోసం 2024లో ఉన్న కనీసం ఈ 20 రోజులైనా మీరేం చేయాలి? ప్రిపరేషన్లోకి వెళ్ళండి. హల్లెలూయా. ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు సమస్యలు రావచ్చు, ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు నిందలు రావచ్చు, ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు అనేకమైన అవమానాలు కలగవచ్చు. వాట్సో ఎవర్ కమ్స్, నో ప్రాబ్లమ్ ఎట్ యూ. నీ మనస్సులో సంతోషం ఎప్పుడైతే దేవుడిస్తాడో ఆ సంతోషాన్ని నువ్వు కూడా తీసుకోలేవండి. నీ మనస్సులో దేవుడిచ్చే సమాధానాన్ని నువ్వు కూడా సమాధానాన్ని తీసేసుకోలేవంట. అది 2025లో మీ అందరికీ జరగబోతుందండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. So 2024 is a latter glory, and also coming to the 2025 is another level of glory. దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు, మనుషులని కాదు. మన సంఘంలోకి వచ్చే 300 మంది సంఘస్థులు కాదు, మన సంఘంలోకి వచ్చే 500 మంది సంఘస్థులు కాదు. అట్లాగా నేను సంఘస్థులు ఎంతమంది ఉన్నారో నేను చెప్పాను. 10 మంది ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. మిగతా వాళ్ళు కారా అంటే చెప్పలేం. ఎందుకంటే సంఘములో విలీనం అవ్వడం అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా అంటే దేవుని పరిచర్యలో ముందుకు నడవటం. దేవుని మీదున్న మహిమ ఏదైతుందో దాంట్లో పాలిభాగస్తులు అవ్వాలంటే సంఘానికి వస్తున్న కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టంలో కూడా నువ్వేమవ్వాలా? పాలిభాగస్తులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక సమస్య చిన్నది ఏదైనా ప్రాబ్లం జెన్యూన్గా వస్తే, అది కూడా అంటున్నా, జెన్యూన్గా వస్తే సంఘంలో ఎవరికైనా మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆ సమస్యలో వెళ్ళి ప్రార్థన చేయటము, కుదురుతున్న దగ్గర ఆర్థికంగా బలము నీకు ఉంటే ఏదైనా సహాయం చేయటము, వాట్స్ ఎవర్ నీకు ఏ శక్తి ఉంటే దాని శక్తి సామర్థ్యము చొప్పున వాళ్ళని ఆదుకున్నప్పుడు మహిమ కూడా నువ్వు చూస్తావంటాను. ఇలాంటి మహిమ 2025లో ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టాడు. ఆ మహిమ అనేది రెడీగా ఉంది టు కమ్. హల్లెలూయా. ఐ డోంట్ నో మీరు పొందరో నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మై ఫ్యూచర్ వాజ్ బ్లెస్డ్ ఆల్రెడీ. 2025లో ఆల్రెడీ దేవుడు రాసిన మహిమ నేనైతే ఖచ్చితంగా పొందుతాను. అట్టెట్లా చెప్తారు? ఐ నో, బికాస్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ అండ్ ద ఎవ్రీథింగ్, ఏదైతే సమస్యలు, కష్టాలు, బ్లేమ్స్, నిందలు, అవమానాలు ఎన్ని రాని, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, బికాస్ మై గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్. నా దేవుడు అన్నిటికంటే గొప్పవాడని నిరూపించుకోవాలంటే అన్నీ ఉండాలి. ఎంతమంది అర్థమైతే? అన్నిటికంటే ఏంటి? నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, సమస్యలు, రోగాలు, వ్యాధులు, అన్నిటికంటే నా దేవుడు గొప్పవాడు అనాలి అంటే ఫస్ట్ ఏముండాలి? అన్నీ ఉండాలి. కొంతమంది అంటారు
పాస్టర్స్ కావచ్చు, విశ్వాసం, అన్న నేను సమస్తం కోల్పోయినా దేవుని కోసం. ఏం కోల్పోయినావని అంటే ఆడేం కోల్పో. అందుకే నేనేమంటున్నానంటే ఆ మాట నీ దగ్గర నుంచి రావాలంటే ఫస్ట్ సమస్తాన్ని సంపాదించు, లక్షలను సంపాదించు, ఇలాంటి బిల్డింగ్ని సంపాదించు దేవుని జ్ఞానంతో. హల్లెలూయా. హోదా, ఘనత, లోకములో రావాల్సిన పిలుపు, లోకంలో రావాల్సిన విలువ అన్నిటినీ సంపాదించు. అప్పుడు అంటాడు దేవుడు, సమస్తము నా కోసము విడిచిపెట్టి నన్ను వెంబడించు. కానీ ఇవంతా చేయరు అందరు. అంటే వాళ్ళ దగ్గర ఏం ఉండదు. సమస్తమే లేనప్పుడు సమస్తాన్ని ఎలా విడిచిపెట్టుకుంటారు వారు? ఈరోజు కాకపోయినా నెక్స్ట్ సంవత్సరంలో దేవుడు మీకు అందరికీ సమస్తం ఇవ్వబోతున్నాడండి. ఎందుకు ఇవ్వబోతున్నాడు? టు సాక్రిఫైస్ ఆల్ ఆఫ్ దెమ్ టు జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుడు సమస్తం నాకు ఇచ్చాడు, అన్నిటినీ అయ్యా నువ్వు తీసుకోనన్నా. ఐ నో ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సంథింగ్ సో పవర్ఫుల్. ఆ మహిమ ఒక్కసారి నిన్ను తాకుతే నీ జీవితంలో 50 సంవత్సరాలు సంపాదించిన ఒకే ఒక డబ్బు ఒక్క రోజులో నీకు రాగలుగుతుందండి. దట్స్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా. I can make it proof one day in the church in the name of Jesus. Hallelujah. ఎంతమందికి అర్థమైంది వాక్యం? సో కష్టాలు, సమస్యలు, వ్యాధులు, రోగాలు, బాధలు, అవమానాలు, నిందలు అన్నీ మీకు వస్తాయి. నో ప్రాబ్లం. నేను అనకపోయినా ఖచ్చితంగా మీకు వస్తాయి. దేవుని నమ్మినందుకు కాదు, నమ్మనోనికి కూడా వస్తాయా? రావట్లేదా? చాలామంది అంటారు ఏసైని నమ్ముకుంటే చాలా కష్టాలు, నమ్మినోనికి రావట్లేదా? వస్తాయి. మనిషి అన్నప్పుడు రకరకాల కష్టాలు నిన్ను వెంబడిస్తాయి. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? దాన్ని తట్టుకొని జయించిన వాడే మహిమకు పాత్రుడిగా ఉంటాడు. దాన్ని తట్టుకొని దాన్ని ఎదిరించిన వాడే మహిమకు అరుడుగా ఉంటాడంటండి. ఈరోజు దేవుడు కలగజేయ మహిమ ఏదైతుందో 2025 ఆ వచ్చే సంవత్సరంలో దాచబడిన ఆ మహిమ నీకు రావాలంటే ఏ కష్టం వచ్చినా, లార్డ్ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వండి, గట్టిగా నిలబడండి, ధైర్యంగా ఉండండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సమస్య ఎన్ని వచ్చినా భయం దానికి చూపించని ధైర్యం ఏంటనేది. భయపడుకుంటూ కూర్చుంటే, ముఖ్యంగా స్త్రీలు, భయం మిమ్మల్ని వెళుతుందండి. పురుషులను ఏం వెళ్తుందంటే అధికారం వెళ్తుందంట. ఏ అధికారం? లోకంలో ఉన్న పురుషులు ఏం ఎక్కువ కోరుకుంటారు? లోకంలో హోదా, విలువ, రెస్పెక్ట్ని కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో స్త్రీ అనేక విషయాలలో ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు, అందుకే భయం ఎక్కువ ఉంటుంది. పురుషులకేమో లోకంలో భయం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అధికారం కోరుకుంటాం, రెస్పెక్ట్ కోరుకుంటాం, విలువలను కోరుకుంటాం. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ధైర్యము కలిగి ముందుకు నడువు. ఎంత ధైర్యము నీకు ఉంటుందో అంత నా నీతి నీలో పనిచేస్తుందంట. నీతి అనేది నీతిగా ఉండడం వల్ల రాదు, ధైర్యాన్ని బట్టి దేవుని నీతి పనిచేస్తుంది. ఎంత ఎక్కువగా ధైర్యంగా ఉంటావో ఏది ఎక్కువ పనిచేస్తుంది? దైవ నీతి, ఆ దేవుని నీతి నీలో ఎక్కువ పనిచేస్తుందంట. ఈరోజు అట్టి నీతి కార్యాలను చేయాలంటే ధైర్యముగా ముందడుగు వేయండి. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఒక మహిమ మీ అందరిలో స్థిరపరచబడబోతుంది. ఏదైతే శిష్యులు చేశారో దయచేసి మీరు చేయకండి. ఏం చేశారు వాళ్ళు? 2 సార్లు యేసయ్య వచ్చి చెప్పాడు, అరే ఈ పని చేయకండిరా, అదే చేస్తారు, ఈ పని చెయ్యండిరా, అది చెయ్యరు. సో నిద్రలకించి లేచి ప్రార్థన చేయండి, చేస్తున్నారా? చేయట్లే. 1వ అయిపోయింది. 2వ మళ్ళీ వెళ్ళి అదే సేమ్ డైలాగ్, నిద్రల నుంచి లేచి ప్రార్థన చేయండి, చేస్తున్నారా? లేదు. 3వ చేంజ్ చేశాడు, ఇంకా పడుకోండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. తాగుబోతులకు కానీ, కొట్లాటకు వెళ్ళేటోళ్ళకి కానీ, రకరకాల బాధలు వ్యాధులలోకి వెళ్ళేటోళ్ళకి కానీ చెప్తూ ఉంటాం, వెళ్ళకండి, తాగకండి అని. 3వ ఏం చేస్తాం? నీ ఇష్టం అన్న అంట. I will compromise sometimes that makes you to lose your glory. సో ఈ ఒక రోజు మీ అందరికీ మహిమ రావాలని నేను ఆశిస్తున్నాను. రానున్న సంవత్సరంలో కూడా ప్రతి దినం మహిమ దినముగా మీకుండాలని నేను ప్రకటిస్తున్నాను. In the name of Jesus Christ, let every day be the glorious. Holy Spirit, I thank you. Just give big claps to Jesus Christ.